హాయ్! ఈరోజు మనం రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి దీని గురించి పెద్దగా తెలిసి ఉండదు. అదే ఆర్టికల్ 146. దీన్ని సుప్రీంకోర్టుకు ఒక రక్షణ కవచమని ఎందుకంటారో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఈ ప్రశ్న మన న్యాయ వ్యవస్థ పునాదులనే కదిలించేంత శక్తివంతమైనది. ఎందుకంటే మన ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యమనేది చాలా ముఖ్యం కదా. ఒక్కసారి ఊహించుకోండి, సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బంది ఉంటారు కదా, ఫైల్స్ చూసేవాళ్ళు, ఆర్డర్లు టైప్ చేసేవాళ్ళు, రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? అంటే వాళ్ల నియామకాలు, జీతాలు, బదిలీలు అన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించగలరా? సమాధానం చాలా సింపుల్, కాని చాలా భయంకరమైనది. కోర్టు స్వాతంత్ర్యమనేది పూర్తిగా చచ్చిపోతోంది. అంతే. జడ్జిలు గొప్ప గొప్ప తీర్పులు ఇయ్యొచ్చు, కానీ ఆ తీర్పులకి సంబంధించిన ఫైల్స్, రికార్డ్స్ అన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న స్టాఫ్ చేతిలో ఉంటే ఇంక న్యాయానికి విలువేముంటుంది చెప్పండి? అయితే అదృష్టవశాత్తు మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతా ఆలోచించారు. వాళ్లకి ఈ ప్రమాదం ముందే తెలుసు. అందుకే ఈ సమస్య రాకుండా ఉండేందుకు రాజ్యాంగంలోనే ఒక పవర్ఫుల్ సొల్యూషన్ పెట్టారు. అదే ఆర్టికల్ 46. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 146 ఏం చేస్తుందంటే, సుప్రీంకోర్టు తన అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో, అంటే తన సిబ్బంది విషయంలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా చూస్తుంది. దీనివల్ల కోర్టు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేయగలదు. ఇది కోర్టుకు రాజ్యాంగమిచ్చిన ఒక పెద్ద రక్షణన్నమాట. సరే, ఈ ఆర్టికల్ కోర్టుకో రక్షణ కల్పిస్తోంది అంటున్నాం కదా. అసలిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న మెకానిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా 2 విషయాల్లో కోర్టుకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. మొదటిది, సిబ్బంది నియామకాలు ఇంకా వాళ్ల సర్వీస్ కండిషన్స్. అంటే ఎవరిని నియమించాలి, వాళ్ల రూల్స్ ఏంటి అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తారు. గవర్నమెంట్కి ఇందులో ఎలాంటి సంబంధం ఉండదు. ఇక రెండోది చాలా ముఖ్యమైంది, డబ్బుల విషయం. అంటే జీతాలు, కోర్టు నిర్వహణ ఖర్చులు, వీటిక్కూడా ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పనిలేదు. ఇప్పుడు మనం ఈ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే దీనికోసం రాజ్యాంగంలో ఒక స్పెషల్ ఏర్పాటుంది. దాన్ని చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఖర్చులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి నేరుగా తీసి ఇవ్వాలి. పార్లమెంట్లో దీనిమీద ఓటింగ్ పెట్టడానికి వీల్లేదు. అంటే ఈ ఖర్చులను తగ్గించడం గానీ ఆపేయడం గానీ కుదరదన్నమాట. దీనికి నార్మల్ ఖర్చులకున్న తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, సాధారణంగా ప్రభుత్వ ఖర్చుల మీద పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంది. కావాలంటే దాన్ని తగ్గించొచ్చు లేదా పూర్తిగా వద్దనొచ్చు. కానీ ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అలా కాదు. దీనిమీద చర్చ జరపొచ్చు, కానీ ఓటింగ్ మాత్రం అస్సలు జరగదు. పేమెంట్ గ్యారంటీగా జరిగిపోతుంది. ఇంక సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు సిబ్బంది తమ జీతాల కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక్కర్లేదు. వాళ్లకు ఫైనాన్షియల్గా ఇదొక పెద్ద భరోసా ఇస్తుంది. ఓకే, ఇప్పటివరకు ఇది ఎలా పనిచేస్తుందో చూశాం. కానీ అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత స్ట్రాంగ్గా ఈ ఆర్టికల్ను ఎందుకు పెట్టారు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దాన్నిప్పుడు అర్థం చేసుకుందాం. దీని వెనుక ఒక 3 దశల లాజిక్ ఉంది. స్టెప్ 1, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. అంటే సిబ్బందిని కంట్రోల్ చేసి జడ్జీల మీద ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా చూడటం. స్టెప్ 2, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. అంటే కోర్టు తన వ్యవహారాలను తానే సమర్థవంతంగా చూసుకోగలగాలి. ఇక స్టెప్ 3, పరోక్ష ఒత్తిడిని ఆపడం. మీ జీతాలు కట్ చేస్తాం అనో, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అనో బెదిరించే ఛాన్సే ఉండకూడదు. ఈ 3 కారణాల వల్లే ఈ ఆర్టికల్ అంత ముఖ్యం. సరే, ఇదంతా థియరీ. మరి రియాలిటీలో దీని అర్థమేంటి? నిజ జీవితంలో ఇది ఎలా కనిపిస్తుంది? రాజ్యాంగంలో ఆర్టికల్ 50 అని మరొకటుంది. అది కూడా జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుండి వేరుగా ఉంచాలని చెబుతుంది. కానీ ఆర్టికల్ 50 అనేది కేవలం ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్, అంటే ఒక సలహా లాంటిది. కానీ ఆర్టికల్ 146 అలా కాదు. ఇది ఒక ఖచ్చితమైన రూల్. దీన్ని ఎవ్వరైనా అతిక్రమిస్తే కోర్టుకు వెళ్లొచ్చు. ఇది రాజ్యాంగమిచ్చిన హక్కు. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ సినారియో తీసుకుందాం. ప్రభుత్వం అనుకుంటే ఒక సుప్రీంకోర్టు క్లర్క్ను ట్రాన్స్ఫర్ చేయగలదా? సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు కుదరదు. ఎందుకంటే ఆర్టికల్ 146 అక్కడ ఒక అడ్డుగోడలా నిలబడుతుంది. ఆ సిబ్బందిని నియమించడం, బదిలీ చేయడం, వాళ్లమీద ఏవైనా చర్యలు తీసుకోవడం, ఈ అధికారమంతా కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు మాత్రమే.
చివరగా ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే చూడండి, తీర్పులిచ్చేది జడ్జీలే, నిజమే. కానీ కోర్ట్ అనేది కేవలం జడ్జీలతో నడవదు కదా. ఆ కోర్టు సక్రమంగా పనిచేయాలంటే సిబ్బంది కావాలి. మరి ఆ సిబ్బంది ఎవరి కంట్రోల్లో ఉండాలి? ప్రభుత్వం కంట్రోల్లో కాదు, సుప్రీంకోర్టు కంట్రోల్లోనే ఉండాలి. ఇదే ఆర్టికల్ 146. మన న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ఇదే అసలైన పునాది.